ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? దేవుడు చక్కగా వరుసగా అన్ని గ్రంథాలు ధ్యానం చేయడానికి మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. సో పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథమైన మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. బైబిల్ మొత్తం 66 పుస్తకాల సముదాయం. బైబిల్ అంటే గ్రంథం అని అర్థం. అనేక గ్రంథాలన్నీ కలిపిన సంపుటిని ఒక పెద్ద గ్రంథంగా చెప్తారు. బిబ్లాస్ అనేటువంటి మాట నుంచి బైబిల్ అనే మాట వచ్చింది. సో పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో మొదటి 5 ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు, యెహోషువ గ్రంథము నుండి మిగతావన్నీ చరిత్ర గ్రంథాలు. ఎక్కడ వరకు అనంటే మనకి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు. ఆ తరువాత యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, వీటిని కావ్య గ్రంథాలు అంటారు. కావ్యాలు ఇవి. సో ఇవి కావ్య గ్రంథాలు. ఆ తర్వాత యెషయా గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు ప్రవక్త గ్రంథాలు అంటారు. చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త అనే మాట వాడతారు. అంటే పెద్దడు చిన్నోడు అని కాదు, కానీ ఎక్కువ అధ్యాయాలు ఉంటే పెద్ద ప్రవక్తగా, తక్కువ ఉంటే చిన్న ప్రవక్తగా చెప్పబడతా ఉంది. కాబట్టి పెద్ద ప్రవక్తులు అంటే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, వీటిని పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు. అలాగే విలాప వాక్యాలు కూడా ఇర్మియానే రాశాడు. చిన్న ప్రవక్తలు అంటే యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, అలాగే హగ్గై, జకరియా, మలాకి. వీళ్ళు చిన్న ప్రవక్తలు అంటే వీళ్ళకి తక్కువ మాటలు ఉంటాయి. సో ఈరోజు మనము పాత నిబంధన గ్రంథంలో చివరిది అయినటువంటి మలాకి అనే పుస్తకాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు పూర్వం దాదాపు 440వ సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడింది. క్రీస్తు పూర్వం 440 చెప్పాను కదా. పైన నుండి కిందకు వస్తుంది సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1000, 900, 800 అలా ఎండింగ్కి వస్తుంది. సందర్భం ఏమిటి అనంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చారు. కనాన్లో కొన్ని వందల సంవత్సరాలు అలా ఉన్న తరువాత దేవుని మాట వినలేదు. అందువల్ల దేవుడు 70 సంవత్సరాలు బబులోనికి బానిసలుగా పంపించాడు. ఆ తర్వాత వాళ్ళు మరలా తిరిగి వచ్చి మందిరాన్ని నిర్మించుకున్నారు. అయిపోయిన తరువాత 440 నాటికి మందిరం కూడా నిర్మించబడి ప్రశాంతంగా ఉన్నారు. అలా ఉన్న టైంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఇంకా సరిచేస్తూ ఇంకా కొన్ని విషయాల గురించి ప్రవచించేలా మలాకీ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ విషయాలే మనం ఇప్పుడు చూడబోతున్నాం. మలాకీ గ్రంథంలో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నప్పటికీ చారిత్రాత్మకమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అధ్యాయాల వారీగా చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని 2వ వచనంలో అంటాడు. దేవుడు ప్రేమ చూపించాడు. అవును, యాకోబుకి 2 పిల్లలు కదా. యాకోబుకి మనం చూసినట్లయితే ఇస్సాకుకి 2 పిల్లలు కదా. యాకోబు ఉన్నాడు, ఏశావు ఉన్నాడు. కానీ యాకోబుని ప్రేమించాడు, వారి సంతానమే ఇశ్రాయేలీయులైంది. మరి వాట్ అబౌట్ ఈసావు? ఏశావు పరిస్థితి ఏంటి? లేడు, చరిత్రలో లేడు. ఎందుకని? ఈయన దేవుడు యాకోబుని ప్రేమించాడు. వారి క్రియలను బట్టి వాళ్ళకి అనేది ఒకటి. రెండవది అది ఆయన యొక్క ప్రణాళిక. అలాగే మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా 6వ వచనంలో, తండ్రి తన కుమారుణ్ణి గణపరుస్తాడు కదా. మరి నన్ను తండ్రి అంటున్నారు, మరి మీరు నన్ను ఎందుకు గణపరచట్లేదు? ఒక తండ్రిగా నన్ను గణపరచట్లే మీరు. దాసుడు యజమానుని గణపరుస్తాడు, నన్ను యజమానుడు అంటున్నారు. మరి నాకు రావాల్సిన ఘనత ఏది అంటే దేవుణ్ణి సరైన పద్ధతిలో వీళ్ళు గణపరచట్లా, దేవుని సరైన పద్ధతిలో ఆరాధించట్లా. అందుకే దేవుడు అన్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? యెహోవా భోజనపు బల్లను నీచపరుస్తున్నారు. లోకంలో ఒక అధికారి దగ్గర తీసుకెళ్లి కుంటివో గుడ్డివో ఇస్తే వాడు తీసుకుంటాడా? వాడి కొట్లో చినిగిన నోట్లు ఇస్తే తీసుకుంటాడా? లేదు కదా. ఒక మనిషి అంగీకరించాడు. కానీ మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడికి ఇచ్చేదేగా కుంటి గొర్రెని ఇచ్చేద్దాం, గుడిదాన్ని ఇచ్చేద్దాం, ఇలా పనికిరాని పశువుల్ని దేవునికి అర్పణగా ఇచ్చే ఒక చండాలమైన ఆలోచన వచ్చింది. కొంతమంది అంతే, దేవునికి పనికిరాని ఇస్తే దేవుడు చూస్తున్నాడా ఏందనుకుంటారు. దేవునికి ఇచ్చేటప్పుడు ద బెస్ట్ ఇవ్వు. నువ్వేమిస్తున్నావు దేవుడు చూడ్డ, కానీ నీ మనసు చూస్తాడు. అయితే ఇచ్చేదేదో మంచిదే. అంటే గతంలో పశువులను అర్పించేటప్పుడు నియమాలు ఉన్నాయి. అక్కడ నిర్దోషమైన ఏడాది
గొర్రె పిల్లని అనే మాట. నిర్దోషమైనది అంటే అర్థం ఏంటి? గొర్రెలు మేకలు ఏదో తప్పులు చేస్తున్నాయని కాదు, దోషము లేనివి, బాడీలో కుంటిది గుడ్డిది ఇలాంటివి కానిది అని అర్థం. అలాంటివి తీసుకురావాలి, కానీ వీళ్ళు అవి చేయకుండా తీసుకొస్తున్నారు. అందుకే మీరు ఇలాంటివి తెస్తున్నారు. అసలు ఇలాంటివి తేకుండా మందిరాన్ని అసలు తలుపేసి మూసేసేవాడు ఒకడు ఉంటాం బెస్ట్, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి దేవుడు, నేను ఘనమైన మహారాజుని, నాకు ఇలాంటివి చేస్తున్నారు మీరు అని దేవుడు తన ఆవేదన కోపాన్ని తెలియజేస్తా ఉంటాడు. మంచిది లేకపోతే అనుకోవచ్చు, మందలో మగది మంచిది ఉండగా చెడిపోయిన దాన్ని అర్పిస్తున్నాడు, అలాంటి వాడు శాపగ్రస్తుడని 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఇక 2వ అధ్యాయంలో యాజకుల గురించి అంటున్నాడు. యాజకులారా, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. అసలు మీరు ప్రజలకు చెప్పవాలి మంచి చెడు, అలాంటిది మీరు నా ఆజ్ఞలు మర్చిపోయారు కాబట్టి మీకున్న ఆశీర్వాదాన్ని నేను శాపముగా మారుస్తున్నాను. మిమ్మల్ని బట్టి, కేవలం మిమ్మల్ని బట్టి దేశంలో క్షామము, కరువు, శాపం రాబోతా ఉంది. మీరు అర్పించిన పండగల్లో మీరు అర్పించిన ఆ పశువుల పేడ మీ మీద వేసేస్తాను, మీకు నష్టం జరగబోతా ఉంది. ఎందుకంటే మీరు నా నామమందు భయభక్తులు కలిగిన వారై సత్యాన్ని బోధిస్తూ, జ్ఞానాన్ని బోధిస్తూ, జాగ్రత్తగా ప్రజలకి సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు యాజకులని ఉంది ఇక్కడ 7లో. మీరు ప్రజలకు బోధించి వాళ్ళ పాపం నుండి వాళ్ళు తిప్పాలి. కానీ మీరు అలా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడుతూ వాళ్ళని అభ్యంతరపరిచారు. మీరు ధర్మాన్ని బోధించలేదు. బోధకులు జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే చెప్తే కుదరదు. ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అందరు బోధకులు అయిపోతున్నారు. ఎవరికి నచ్చిందో ఆడు చెప్తున్నాడు. అరే చదవండి నాయన, బోధించేటప్పుడు పిచ్చి పిచ్చి అన్ని చెప్పడం కాదు, చదువుకొని ధర్మశాస్త్రము, నూతన నిబంధన, దేవుని యొక్క వాక్యము ఇవన్నీ చదివి జాగ్రత్తగా దేవుని ప్రేమను కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలి. చరిత్ర చెప్పేటప్పుడే ప్రాబ్లం, తెలియక ఏ పడితే చెప్తారు, ప్రకటన ఏ పడితే చెప్తారు తెలియకపోయినా. అలా చెప్పకూడదు, జ్ఞానంగా దేవుని చిత్తానుసారమైన మాటలే చెప్పాలి. అందుకే అంటాడు కదా, మీరు నా నామాన్ని బట్టి జాగ్రత్తగా ధర్మశాస్త్రాన్ని జ్ఞానంగా చెప్పాలి. అలా చేయలేదు కాబట్టి నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని శిక్షిస్తాను అంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకో మాట, వీళ్ళు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయులు 11:11లో ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేస్తున్నారు, పితరులతో చేసిన నిబంధనను తృణీకరిస్తున్నారు, హేయ క్రియలు చేస్తున్నారు, అన్యులైన వారిని పెళ్లి చేసుకుంటున్నాడు. అన్య దేశస్తుల్ని పెళ్లి చేసుకోకూడదు అనేది చాలా ఖచ్చితమైన ఆజ్ఞ. ఇస్రాయేలీలు కాని వారు చేసుకోకూడదు. కొంతమంది దీన్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఇండియాలో సిస్టమ్ పెట్టుకొని, ఇగో బైబిల్లో కూడా వాళ్ళనే చేసుకోమని, బయట వాళ్ళు చేసుకోమని లేదని మీ పిచ్చి కామెంట్లు ఆపుకోండి. అక్కడ ఉద్దేశం అది కాదు. ఆ దేశంలో వారిని, సున్నత కలిగిన వారిని, అది పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలం కాదు. సో అన్య జనులను, అన్య దేవతలకు ఆరాధన చేసేటి వారి పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పాడు. అలాగే 14వ వచనంలో, మీరు సొంతగా మీరు అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారే మీ భార్యలు, వాళ్ళని విడిచిపెడుతున్నారు, సింపుల్ గా పరిత్యాగ పత్రిక ఇస్తున్నారు, వెళ్ళి నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు. కేవలం వాళ్ళని చేసుకోవడం కోసమే వీళ్ళకి విడాకులు ఇస్తా ఉన్నారు. ఇది చండాలమైన బుద్ధి. కేవలం ఎదుటి వారిని చేసుకోవడం కోసం ఇలా మీరు పరిత్యాగ పత్రిక ఇవ్వడం కరెక్ట్ కాదు. వారి పక్షాన నేనుంటాను, అది మీకు పాపము. మీరు పెళ్ళప్పుడు చేసిన నిబంధన ఏమైంది? ఆ నిబంధన విడిచిపెట్టి ఈరోజు ఇంకొకరి కోసం వీళ్ళని విడిచిపెడతారా అని చెప్పి దేవుడు వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వారి విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండొద్దు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, మీరు పెళ్లి చేసుకున్న వారి విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండొద్దు అని క్లియర్ గా చెప్పాడు. సందర్భం అది ఇక్కడ మలాకీలో. తరువాత 17లో, మాటల చేత యెహోవాను ఆశపెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట? దుర్మార్గులు బాగానే వర్ధిల్లుతున్నారు, భక్తి చేస్తున్నాం, మనం ఏం బాగుపడుతున్నాం అనుకుంటున్నారు. అంటే భక్తి చేయటం వేస్టా? కొంతమంది ఇంతే, అంతేలేండి, భక్తి చేస్తే మాకు ఈ శ్రమలు, అసలు చేయనోడు ఉన్నాడు, వాడికి ఏమి లేవుగా. ఇలాంటి దుర్మార్గమైన, దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడకూడదు, అది తప్పు. వాళ్ళు అలా అన్నారు. 3వ అధ్యాయంలో ప్రభు ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఏమని అనంటే, ఇదిగో మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గాన్ని సిద్ధపరచడానికి దూత ఎవరు? యోహాను దూతగా వచ్చాడు యేసు ప్రభువుకు ముందు మార్గాన్ని సిద్ధపరచడానికి. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఈ ఆలయం గురించి అనుకుంటున్నారు కదా, ఈ ఆలయానికి, మీరు కట్టిన ఈ ఆలయానికి యేసు ప్రభు రాబోతున్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య
ఆయనే వస్తాడు, ఆలయంలోనికి ఆయన వస్తాడు. ఆయన ఎలాంటోడంటే కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. క్లీన్ చేస్తాడు, వెండిని నిర్మలం చేసినట్లుగా శోధించి అలా మనుషులను నిర్మలులుగా చేస్తాడు. నిర్మలులు అంటే మలినము లేనివారు. నిర్మల ఆకాశం అంటే మేఘాలు ఏం లేకుండా బ్లూ కలర్ లో ఉంటే స్కై బ్లూ అంటాం కదా, ఆ కలర్ లో ఉంటే నిర్మల ఆకాశం అంటారు. అలాగే మనుషుల్లో పాపము లేకుండా చేస్తాడు, శాపం తీసేస్తాడు, తీర్పు తీరుస్తాడు. 5వ వచనంలో ఎవరి మీద? చిల్లంగి వాళ్ళ మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద, నాకు భయపడక కూలి వారి దగ్గర పనిచేసుకొని కూలి ఇవ్వకుండా బిగబట్టిన వాళ్ళు, విధవరాండ్రిని, అలాగే తండ్రి తల్లి లేని వారిని ఇబ్బంది పెట్టే వాళ్ళని, పరదేశులకు అన్యాయం చేసే వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు. నేను మార్పు లేని వాడను కాబట్టే మీరున్నారు, నేను మార్పు లేని వాడను కాబట్టే మీరు లయము కాలేదు అంటాడు. నిజమే కదా, దేవుడు కూడా కోపం వస్తే అసలు ఇశ్రాయేలీలు ఉంటారా? లయమైపోరు, ఎప్పుడో అయిపోయే వాళ్ళే. దేవుడు మారని దేవుడు అండి. మనం మారుతాం, మనుషులు వాళ్ళ ఆలోచనలు మారుతాయి. డబ్బు ఉంటే ఒక రకంగా, డబ్బు లేకపోతే ఒక రకంగా, అధికారం ఉంటే ఒక రకంగా, లేకపోతే ఒక రకంగా, రకరకాలుగా మారుతారు. కానీ ప్రభు మారని దేవుడు. అందుకే పాట పాడుకుంటాంగా, మారని దేవుడవు నీవేనయ్యా అని. ఆయన మారడు, మనం మారుతాం. ఆయన మారని దేవుడు. భూమి ఆకాశాలు గతులు తప్పిన ఆయన మారడు, ఆయన మాట మారదు. మనమే మారుతా ఉంటాం. అందుకంటాడు నేను మారలేదు, అందుకే మీరు లయం కాలేదు. 7వ వచనంలో అంటాడు, 3వ అధ్యాయంలో, మీ పితరుల కట్టడలు మీరు తోసేశారు, అయినా నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతా. గతంలో ప్రవక్తలు అంటారు, మీరు నాకు ముఖమును చూపక వీపును చూపారు అంటాడు. ఇప్పుడేమంటున్నాడు? నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంటే ఏ విషయంలో అండి? ఏ విషయంలో అంటే ఆనాటి కాలంలో వాళ్ళు దశమ భాగములు, ప్రతిష్ఠితమైనటువంటి అర్పణలు, ఈ ధర్మశాస్త్రం నడుస్తున్న రోజులు కదా అవి, వాటిని చేయడం మానేశారు. అందుకే అంటున్నాడు కదా, మీరు మందిరానికి రండి, బలులు అర్పించండి, దశమ భాగాలు ఇవ్వండి, ప్రతిష్ఠితమైన అర్పణలు ఇవ్వండి, అన్ని యథావిధిగా చేయండి. అప్పుడు మీ పంట తినే పురుగులను నేను గద్దిస్తాను, అప్పుడు మీరు సంపాదించిన దాన్ని నేను ఆశీర్వదిస్తాను. నా మందిరంలో ఆహారం ఉండాలి కాబట్టి మీరు ఇవన్నీ తీసుకురండి అని చెప్పి ప్రభు వారికి చెప్పాడు. అలా మీరు నాకు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనన్ని ఆశీర్వాదాలు కురిపిస్తాను అన్నాడు. అదండి, దేవునికి ఇవ్వటం వల్ల ఆశీర్వాదం వస్తుంది. పాత నిబంధన కాబట్టి దశమ భాగములు, ప్రతిష్ఠిత అర్పణలు. కొంతమంది దీన్ని పట్టుకొని క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి కూడా మీరు దశమ భాగం ఇవ్వాలి, ఏం ట్యాక్సా ఏంటి అని అన్ని జనులు ఎగతాళి చేస్తున్నారు. సిగ్గు లేకుండా అడుక్కుంటున్నారు. ఎట్లా మాట్లాడుతుంటే అడుగున ఫోన్ పే, గూగుల్ పే, అకౌంట్ నెంబరు, క్యూఆర్ కోడ్ ఎవడ చేయమన్నాడా నిన్నట్టు అడుక్కోవడానికి? సంఘం, నువ్వు సంఘం అంటే ఓకే, మరి ఇంత దరిద్రంగా బెగ్గర్స్ బ్యాచ్ లాగా తయారైపోతున్నారు అందరూ. దశమ భాగాలు ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. ఎక్కడ చెప్తుందో తీసుకురండి. కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉంటే తీసుకురండి. ఎవడైనా సరే తప్పుడు సిద్ధాంతాలు చెప్తా ఉన్నారు. జనాలు కూడా అమ్మో దశమ భాగం ఇవ్వకపోతే ఏమన్నా అవుతుంది, భయపడతావు, మాకు అవసరంలా, నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో. పాత నిబంధనలో ఉట్టి దశమ భాగం ఇచ్చారు అనుకుంటున్నారా? ఒకవేళ పాత నిబంధననే పాటించాల్సి వస్తే వాళ్ళు దశమ భాగమును, ప్రతిష్ఠితమైన అర్పణలు కూడా ఇచ్చేవాళ్ళు. ఓవరాల్ గా తమ ఆదాయంలో 25% పోద్ది. తెలుసా ఆ సంగతి? అడగండి మరి ధైర్యంగా, అడగండి చెప్పేవాళ్ళు, పాత నిబంధన చెప్పేవాళ్ళు. 25% ఇవ్వాలి నీ ఆదాయంలో, ధైర్యంగా చెప్పండి చూద్దాం. మరి బైబిల్ చదవరు, పెట్టరు, పిచ్చికేకలేస్తా ఉంటారు. పాత నిబంధనలో దశమ భాగం ఉంది, ప్రతిష్ఠిత అర్పణలు ఉన్నాయి. నీ కోడి గుడ్లు 10 పెడితే మొదటి తెచ్చాడు ఇవ్వాలి. 6 సంవత్సరాలు మరి భూమిని పండి 7వ సంవత్సరం ఖాళీగా వదిలేయాలి. వదిలేస్తున్నారా? పాటించే మాటకి ఈ మొత్తం పాటించాలి. అందుకే అంటాడు ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు అవడు అని. ఆ రోజు సంఘటన ఇది. కొత్త నిబంధనలో మనం కూడా ఇవ్వాలి. పరిచర్యకి ఇవ్వడంలో తప్పేం లేదు. మినిమం నువ్వు ఇష్టపూర్తిగా ఇవ్వు. దేవుని కోసం ఎంతైనా ఇవ్వండి. స్థిర చరాస్తులు అమ్మిచ్చేశారండి వాళ్ళు, లెక్కలేంటి. ఇక్కడ కూడా దశమ భాగం అనేది ఒక బేసిక్, అది ఒక బేసిక్. అంతేగాని ట్యాక్స్ లాగా నువ్వు వసూలు చేయమని చెప్పలా, భయపడుతూ ట్యాక్స్ కట్టమని చెప్పలా. దశమ భాగం అనేది పాత నిబంధనలో ఒక పద్ధతి. దానితో పాటు అర్పణలు ఉన్నాయి. గొర్రెపిల్లలు అర్పించాలి. మరి గొర్రెపిల్ల ఒకటి ఎంత అవుద్ది? తప్పు చేసినప్పుడల్లా గొర్రెపిల్ల తెచ్చి బలి ఇవ్వాలంటే ఎన్ని చేస్తున్నావు? మరి ఎన్ని గొర్రెలు అర్పించాలో, ఎంత అవుతున్నాయో ఒకసారి లెక్కలేయండి.
కాబట్టి క్రొత్త నిబంధనలో ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వమన్నాడు. అవసరమైతే ఇచ్చేసే, మొత్తం ఇచ్చేసేయి. కోల్గేట్ ఆయన ఇచ్చాడు, 90% ఇచ్చాడు. తనకు వచ్చిన లాభంలో 90% దేవునికి, 10% మాకు అనుకున్నాడు. మొత్తం అవన్నీ పోగా వచ్చిన లాభంలో 90% దేవునికి. అందుకే ఎక్కువ మంది క్రిస్టియన్స్ కోల్గేట్ పేస్ట్ కొంటా ఉంటారు. దాని ద్వారా వచ్చే దేవుని పరిచర్యకు ఉపయోగపడతాయి కదా అని. ప్రియులారా, ఇక్కడ ఉద్దేశం అయితే అది. మీరు నా దశమ భాగములు, ప్రతిష్ఠిత అర్పణలు ఇవన్నీ దేనికి? మందిరంలో ఆహారం ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ కోసం. అంతేగాని పెద్ద BMW కార్లు వేసుకొని, లేకపోతే హెలికాప్టర్ ఒకటి కొనుక్కొని తిరగడానికి కాదు. సో అది వేరే టాపిక్, దాంట్లోకి వెళ్ళకూడదు. సో ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, దేవుని ఆలయంలో అన్ని చక్కగా జరగాలి అని. అన్ని కరెక్ట్గా జరిగితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, వినేవాళ్ళు కూడా అన్ని జనుల మధ్య మీరు ధన్యులుగా ఉంటారు అని అంటాడు. అంత మాత్రమే కాదు, 13లో కొన్ని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. నన్ను గురించి మీరు కొంతమంది బహు గర్వపు మాటలు మాట్లాడుకుంటున్నారు, నేను విన్నా. దేవుని సేవ చేయటం నిష్ఫలం, ఆయన ఆజ్ఞలు గైకొనటం అనవసరం, వేస్ట్, ప్రయోజనం లేదు, గర్విష్ఠులు ధన్యులవుతున్నారు, యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు అనుకుంటున్నారు. మీ మాటలు నేను విన్నాను. దేవుడు వింటున్నాడు నీ మాట, నా మాట. కాబట్టి జాగ్రత్త, మీ మాటలన్నీ నేను విన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అలాంటి మాటలు ఎప్పుడు అనుకోవద్దు. వర్ధిల్లితే వర్ధిల్లని ఈ రోజు ఉంటాడు, రేపు పోతారు అందరూ. డబ్బుల్లో వర్ధిల్లితే, ధనం వర్ధిల్లితే వర్ధిల్లినట్టు కాదండి. నిజమైన ఆత్మ సంబంధమైన వర్ధిల్లటం అనేది ఉంది, దాని ప్రకారం ఉండాలి మనం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, మిగతా ఇంపార్టెంట్ కాదు. సో అలాగే మనం చూసినట్లయితే ఆ కింద 17వ వచనంలో అంటాడు కదా, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరిస్తాను. అప్పుడు దుర్మార్గులు ఎవరో, నీతి గల వారు ఎవరో తెలుస్తుంది. రాబోయే దినాల్లో నేను కనికరిస్తాను. మీరు నా బిడ్డలు, నా సంపాద్యం అంటున్నాడు. దేవుని సంపాద్యముగా ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 4వ అధ్యాయంలో అన్నాడు, నియమింపబడి దినం వస్తుంది, కొలిమి గాలినట్టు కాలుతుంది, గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ ఈ కొయ్యకాలు కాలినట్టు కాలిపోతారు. ఒక్కరికి కూడా వేరు చిగురు లేకుండా అందరూ కాలిపోతారు. అయితే నా నామములో భయభక్తులు గలవారయ్యే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మీరు కూడా గంతులు వేస్తారు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ప్రభు రాకడ గురించి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు రాకడ, మెస్సయ్య రాకడ. నేను నియమింపబో దినముల్లో దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురు. అంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు అనగదొక్కారు కదా, ఒక రోజు వస్తుంది, మీరు వాళ్ళని అనగదొక్కే రోజు వస్తుంది అని చెప్పాడు. అవన్నీ నెరవేర్చబడ్డాయి, ఇంకా నెరవేర్చబడుతూనే ఉన్నాయి. చివరిగా అంటున్నాడు కదా, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కోసం నేను నా సేవకుడైన మోషే ద్వారా మీకు ఇచ్చిన ధర్మశాస్త్ర విధులను జ్ఞాపకం చేసుకోండి. ఆ మహాభయంకరమైన రోజు రాకమునుపు ఏలియాని మీ దగ్గరకు మరలా పంపిస్తాను అన్నాడు. ఏలియా వస్తాడు, నేను వచ్చి దేశాన్ని శపించకుండా తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును అతను తిప్పుతాడు. ఏలియా వస్తాడు అన్నాడు. ఏలియా ఎప్పుడు వస్తాడా, మెస్సియా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏలియా వస్తాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరు? రాబోయే ఏలియా ఇతడే అని కూడా అన్నాడు కదా. దేవుడికి ముందుగా 6 నెలల బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందు పెట్టాడు. ఆ తర్వాత యేసయ్య వచ్చాడు. అవన్నీ జరిగిపోయినాయి. ఈ మలాకి గ్రంథానికి, కొత్త నిబంధనకి, స్టార్టింగ్కి 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటో నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఇంతటితో పాత నిబంధనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. దేవుడు నిజంగా ఈ 39 గ్రంథాలు ధ్యానం చేయడానికి ఎంతో సహాయం చేశాడు. వాటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.